కొంతమంది పార్టీలకు వెళ్ళి పోతున్నారు అవకాశవాదులు ఎవరైతే మట్టి అమ్ముకునేటోడో కంకర అమ్ముకునేటోడో కాంట్రాక్టులు చేసేటోడో పైరవికారులో కొంతమంది పార్టీ విడిచిపోతా ఉన్నారు. ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం, ఎవడైతే ఈ కష్టకాలంలో పార్టీ విడిచిపోయిండో రేపు కాళ్ళు మొక్కిన వాళ్ళను పార్టీలో చేర్చుకునే ప్రశ్నే లేదు, వాళ్ళని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఈ కార్యకర్తలు ఈ కష్టకాలంలో ఇవాళ ఇంత అద్భుతంగా భువనగిరి ఎంపీ సీటు గెలిపించడానికి వచ్చిన మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే. మిమ్మల్నే నాయకుల్ని చేసుకుంటాం, మీలో నుంచే రేపు నాయకులను తయారు చేసుకుంటది పార్టీ, మిమ్మల్నే కథానాయకులుగా ముందుకు నడుపుకుంటది పార్టీ. పనిచేద్దాం గట్టిగా. ఇవాళ రేవంత్ రెడ్డి గేట్లు తెరుస్తా, నువ్వు గేట్లు తెరిస్తే వచ్చిన వాళ్ళు ఎవరు? కొంతమంది పైరోకారులు పవర్ బ్రోకర్లు వస్తారు. మా ఆత్మ గౌరవం గల ఈ పోరాట కార్యకర్తలు, మా ఉద్యమకారులు ఈ పార్టీని విడవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు గేట్లు తెరవాల్సింది పార్టీల కోసం కాదు, నిజాయితీ ఉంటే ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలు కాపాడే ప్రయత్నం చేయి రేవంత్ రెడ్డి గారు. ఇక సిగ్గు ఎగ్గు లేనుడు ఏదైనా మాట్లాడుతుంది. ఆ స్థాయికి నేను అన్ని చంపుకొని మాట్లాడను. ఆయన ఎక్కడ నుండి నాకు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారు అంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్కు మోసం చేయలేక నేను బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇతర పార్టీలతో స్నేహం చేస్తూ ఆయనకు వెన్నుపోటు పొడవలేక, మోసం చేయలేక బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు షిండేలు, ఇంకా వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారో కూడా నాకు తెలుసు. సమయం వచ్చేప్పుడు నేనే మాట్లాడతా, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎన్ని రకాలుగా ప్రాధాన్యపడుతున్నారు. మీ దండం పెడతా, ఆ కేసుల నుంచి అనేది తప్పించండి, మీ పార్టీలోకి వస్తా అని ఎవరు అడుగుతున్నారు? ఇవన్నీ తర్వాత వస్తాయి కదా, ఎందుకు తొందర. చాలామంది పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారిన ఎవరిపైన కూడా పార్టీ అంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు. కానీ నా విషయంలో మాత్రము చాలా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందిస్తున్నది, జిల్లా నాయకత్వం స్పందిస్తున్నది. విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నారు. ఈర్ష్య ద్వేషాలు వాళ్ళ మాటలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వారితోనే ఉన్నాను, నా గురించి తెలియనిది ఏముండదు, కానీ మాట్లాడే పద్ధతి, సంస్కారం, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడదలుచుకోలేదు. కానీ ప్రజలను గమనించాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. చాలామంది పోయిళ్ళు, వాళ్ళ గురించి మాత్రము మీరేం మాట్లాడడం లేదు. నా మీద మాత్రము అనేక ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు, కేసీఆర్ కుమార్తెకు 3వ స్థానం వస్తుంది అని. మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు, కడియం శ్రీహరి కుమార్తె నిలబడుతున్నది. అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం లేదు, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం.
దయాకర్ రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను, కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు. సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చినాయి. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉన్నది నా మీద. నీ మేము అందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉన్నది. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేస్తే మీకు ఉపయోగపడుతుంది. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ దోపిడీ చేశాను, ఎక్కడ భూ కబ్జాలు చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు. నేను అడుగుతున్నా, చెప్పు. ప్రజలకు కూడా తెలియాలి, తప్పేం లేదు. నేను దొంగనా, లంగనా, మంచోనా అనేది ప్రజలకు కూడా తెలియాలి, చెప్పు. ఇక అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మానకొండూరు నుంచి ఒక ఆయన. వీడికొచ్చి పండబెట్టి తొక్కుతాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాళానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురపోయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరకు వచ్చి సావుడప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.